పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలేశ్వరం మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చిత్తూరి భవ్యశ్రీ సూచించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావద్దని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని కోరారు. గర్భిణీలు పిల్లలు ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలని, షుగరీ జ్యూస్లకు దూరంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ భవ్యశ్రీ హెచ్చరించారు. నీళ్ళు చాలా ఎక్కువగా తీసుకోవాలి. షుగర్ బీపీ టాబ్లెట్లు వాడుతుండే వాళ్ళు టాబ్లెట్స్ వాడుతూ కూడా మంచినీళ్ళు చాలా ఎక్కువగా తీసుకోవాలి. కనీసం 3 నుంచి 5 లీటర్లు 4 లీటర్లు తీసుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా యాంటీనాటల్స్, పోస్ట్నాటల్స్ చిన్నపిల్లలందరూ కూడా మంచినీళ్ళతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా తీసుకోవాలి. హై షుగరీ డ్రింక్స్ లాంటి కూల్ డ్రింక్స్, షుగరీ జ్యూసెస్ బదులు మనం కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ తీసుకోవడం అనేది అడ్వైజబుల్. మంచినీళ్ళతో పాటు ఉత్తి మంచినీళ్ళతో కాకుండా కొంచెం ఎలక్ట్రోలైట్స్, ఓఆర్ఎస్ కానీ ఇంకేమైనా ఎలక్ట్రోలైట్ పౌడర్స్ని యూజ్ చేయడం అనేది మంచిది. ఓఆర్ఎస్ వాడుతునేటప్పుడు WHO స్టాండర్డ్స్ ఉన్న ఓఆర్ఎస్ పౌడర్స్ని యూజ్ చేయడం అనేది అడ్వైజబుల్. ఇన్స్టెడ్ ఆఫ్ టెట్రాప్యాక్ ఓఆర్ఎస్ కాకుండా అందులో కూడా షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఆ షుగర్ ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్కువ డిహైడ్రేట్ అవుతాము. ఈ 1 వీక్లో మనకి అలర్ట్ వచ్చింది. ఈ 1 వీక్లో మనం ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మంచినీళ్ళతో పాటు ఎలక్ట్రోలైట్స్తో పాటు రెస్ట్ తీసుకోవాలి, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. అంతేకాకుండా పనులకు వెళ్ళేవారు, ముఖ్యంగా ఎండలో పనులు చేసేవాళ్ళు తీసుకోవాల్సిన 2 జాగ్రత్తలు. హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ముందుగా హీట్ ఎగ్జాషన్ అంటే మనకి ఎండ విపరీతంగా ఉండేటప్పుడు మన బాడీ కాంపెన్సేట్ చేస్తే దానికి స్వెట్ దాకా హీట్ని బయటకు పంపిస్తూ ఉంటుంది. ఈ టైంలో వరకు కొంచెం పర్వాలేదు. కానీ ఎప్పుడు మన బాడీ కాంపెన్సేటరీ మెకానిజమ్స్ని స్టాప్ చేసి ఆ స్వెట్ అని బయటికి రాకుండా ఉంటుంది అంటే ఇది మాత్రం ఒక డేంజర్ సైన్ కింద కన్సిడర్ చేయాలి. బాడీ స్వెట్ ఎప్పుడు బయటికి ఎప్పుడు మనకి రావట్లేదో ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి బాడీ లోపల హీట్ ఉండి సడన్ కొలాప్స్ అండ్ డెత్స్ లీడ్ చేస్తుంటుంది. అలాంటి మనుషులు మన చుట్టూ ఎవరికైనా అలాగా అయిన వెంటనే అందరూ గుమ్ముకూడి అక్కడ ఇబ్బంది పడే బదులు ముందు ఒక షేడీ ప్లేస్కి వాళ్ళని షిఫ్ట్ చేసి గాలి ఒక థిక్ కార్డ్బోర్డ్ కానీ ఏదైనా ప్లాంక్ కానీ యూస్ చేసి గాలి తీసుకుంటూ ఐస్ ప్యాక్స్ని యూస్ చేసి బాడీని కూల్ చేయాలి అని చెప్తాము. కానీ మనకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐస్ ప్యాక్స్ దొరకకపోతే చల్లనీటిలో బట్టను ముంచి కూడా మన బాడీ మీద పెట్టి కొంచెం మెకానికల్గా మనం దాన్ని కూల్ చేయొచ్చు. వెంటనే 104 కానీ 108 కానీ అంబులెన్స్ కానీ కాల్ చేసి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం హాస్పిటల్ తీసుకొని వెళ్తే ప్రాణాలను కాపాడగలుగుతాము. థ్యాంక్ యూ అండి.